ఇంటర్ సర్వీసెస్ పబ్లిక్ రిలేషన్స్ ధృవీకరించింది. ప్రమాద తీవ్రత దృష్ట్యా హెలికాప్టర్లో ఉన్న వారిలో ఒక్కరు కూడా ప్రాణాలతో బయటపడలేదని, విధి నిర్వహణలో ఉన్న సైనికులంతా వీరమరణం పొందారని సైన్యం పేర్కొంది. దాదాపు 21 మంది భద్రతా సిబ్బంది ఈ దుర్ఘటనలో ప్రాణాలు కోల్పోయి ఉంటారని అంతర్జాతీయ వార్తా సంస్థలు నివేదించాయట. కాంగ్రెస్లో టీఎంసీ విలీనం, సోనియాతో మమతా బెనర్జీ సుదీర్ఘ చర్చలు. జన్పథ్లో 2 రోజులుగా వరుస భేటీలట. రాహుల్తో అభిషేక్ బెనర్జీ మంతనాలు అంట. మమతకు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇస్తారంట. ఎంపీలు చేజారకుండా కొత్త వ్యూహం. జాతీయ రాజకీయాల్లో చర్చోపచర్చలు. ఇప్పటికే టీఎంసీకి సంబంధించినటువంటి ఎంపీలు ఎమ్మెల్యేలు అందరూ కూడా టీఎంసీ పెట్టేటువంటి అధికారిక కార్యక్రమాలకు హాజరు కావట్లేదు. స్వయంగా మొన్న మమతా బెనర్జీ ఏదో ఒక నిరసన కార్యక్రమం పిలిస్తే ఒక 20-30 మంది ఎమ్మెల్యేలు డుమ్మ కొట్టారట ఆ కార్యక్రమం వెళ్లకుండా. ఆ పార్టీని గెలిచి ఆమె టికెట్ ఇచ్చినటువంటి ఎవరైతే ఉంటారో ఎమ్మెల్యేలు, గెలిచిన ఎమ్మెల్యేలు వారు ఎవరు కూడా రాలేదట, హాజరు కాలేదట. ఇక ఎంపీలు కూడా ఒక్కొక్కరు కూడా మెల్లమెల్లగా రాజీనామా చేసి బయటికి వెళ్ళిపోతున్నారు. అయితే ఈ నేపథ్యంలో టీఎంసీ పార్టీని కాపాడుకున్నటువంటి విషయంలో అంటే ఏదైతే క్యాడర్ ఉంటుందో, ఎందుకంటే మమతా బెనర్జీ వయసు కూడా అయిపోయింది, మరి ఈ నేపథ్యంలో వారి ఆ పార్టీని అదేవిధంగా కొనసాగిస్తారా, లేదంటే సోనియా గాంధీతో చర్చల విషయంలో మరి కాంగ్రెస్ పార్టీని విలన్ చేస్తారా? మరి మమతా బెనర్జీ అయితే చాలా రెబెల్ క్యాండిడేట్, ఆ విధంగా అయితే ఒప్పుకునేటువంటి వ్యక్తి అయితే కాదు నాకు తెలిసి. అంటే ఓడిపోయి ఉండొచ్చు కాక ఆమె మొన్న ఎన్నికల్లో, అయినప్పటికీ కూడా ఆమె రెబెల్ క్యాండిడేట్. ఓడిపోయిన మంచిదే, ఒక్క టికెట్ ఉన్న ఒక్క సీటు గెలిచిన మంచిదే, అసలు గెలవకపోయినా మంచిదే, కానీ నా పార్టీని నేను కాపాడుకుంటా, నా పార్టీని ఎందులో విలీనం చేయను అనేటువంటి ఒక భావాజాలం అయితే ఆమె ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి రెబెల్ వ్యక్తి మరి ఆమె. మరి చెప్పలేం, రాజకీయాల్లో ఎప్పుడు ఏమైనా జరగవచ్చు, ఏం జరిగినా ఆశ్చర్యపడాల్సిన అవసరం లేదు. మరి ఏం జరుగుతుందో చర్చలు అయితే బాగా జరుగుతున్నాయి అటు మమతా బెనర్జీ మధ్య, అదేవిధంగా సోనియా గాంధీ మధ్య. అయితే మమతకు జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇస్తారట. ఒకవేళ ఈ మంత్రాలు ఓకే అయ్యి టీఎంసీని కనుక కాంగ్రెస్ పార్టీ విలీనం చేస్తే మమతా బెనర్జీకి జాతీయ ఉపాధ్యక్ష పదవి ఇచ్చేటువంటి అవకాశం ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇది కథ. జాతీయ రాజకీయాల్లో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయా? ఒక్క ఓటమితో తృణమూల్ కాంగ్రెస్ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ తిరిగి సొంత కూటికి రావడం బెటర్ అని అనుకుంటున్నారా? మోదీ అమిత్ షా ద్వయాన్ని తట్టుకోవాలంటే వ్యూహం మార్చాలని డిసైడ్ అయ్యారా? జాతీయ రాజకీయ వర్గాల్లో టీఎంసీ కాంగ్రెస్ పార్టీలో విలీనం కావడం ఖాయమన్న చర్చలు జరుగుతున్నాయి. గత 2 రోజులుగా సోనియా నివాసం జన్పథ్లో మమతా బెనర్జీ గంటల కొద్ది సమయం వెచ్చిస్తున్నారు. కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ చైర్పర్సన్ సోనియా గాంధీతో మమతా భేటీ అయిన మరుసటి రోజు టీఎంసీ జాతీయ ప్రధాన కార్యదర్శి అభిషేక్ బెనర్జీ కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీతో సమావేశమయ్యారట. ఇటు ఇద్దరు తల్లులు మాట్లాడుకున్నారు. అటు రాహుల్ గాంధీ తల్లి సోనియా గాంధీ అయితే, ఇటు అభిషేక్ బెనర్జీ తల్లి మమతా బెనర్జీ. అయితే మొన్న వాళ్ళిద్దరూ భేటీ అయితే నిన్నటి రోజున వాళ్ళ కుమారులు రాహుల్ గాంధీ, ఇటు అభిషేక్ బెనర్జీ కూడా భేటీ అయ్యారట. అంటే ఈ నేపథ్యంలో ఈ చర్చలు అయితే బాగా జరుగుతున్నాయి. మరి కలుపుతారు, ఎందుకంటే అమిత్ షా, మోడీ లాంటి వాళ్ళని తట్టుకొని పోవాలంటే మాత్రం వ్యూహం మార్చుకోవాల్సింది అన్నట్టుగా ఆలోచిస్తున్నట్టుగా తెలుస్తుంది. మరి చూద్దాం ఇది ఎంత దూరం పోతుంది, ఇది కూడా ఈ వార్త అనేది కూడా చూడాలి. తెలంగాణలో నో ఫ్రెండ్లీ పోలీసింగ్, గ్రే హౌండ్స్ విభాగం రద్దు, కొత్త విభాగాల ఏర్పాటు, సైబర్ క్రైమ్, డ్రగ్స్ నివారణే ప్రధాన లక్ష్యం డీజీపీ సివి ఆనంద్ అయితే చెప్తా ఉన్నారు. సరే ఆ వార్త చూద్దాం మనం. సామాన్య ప్రజలను మేము ఎల్లప్పుడూ గౌరవిస్తాం, వారి సమస్యల పరిష్కారంలో స్నేహపూర్వకంగా ఉంటాం, కానీ సమాజంలో అశాంతి రేకెత్తించే రౌడీలు, గూండాల పట్ల ఇకపై ఎలాంటి ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉండదు, వారిపై ఉక్కుపాదం మోపుతాం అంటూ రాష్ట్ర డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ సివి ఆనంద్ చేసిన సంచలన వ్యాఖ్యలు చేశారట. బుధవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంగా జరిగిన ఉన్నత స్థాయి పోలీస్ సమీక్ష సమావేశంలో పాల్గొన్న ఆయన రాష్ట్రంలో శాంతి భద్రతల పరిరక్షణ, భవిష్యత్ సవాళ్ళను ఎదుర్కోవడానికి పోలీస్ శాఖ సన్నద్ధతపై సుదీర్ఘంగా చర్చించారట. ఈ ప్రతిష్టాత్మక సమావేశానికి 6 రేంజ్ ఐజీలు, జిల్లా ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులు పెద్ద ఎత్తున హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన పోలీస్ వ్యవస్థలో తీసుకురాబోతున్నటువంటి విప్లవాత్మక మార్పులను వివరించారట. అయితే ఎవరైతే సామాన్య ప్రజలు మేము గౌరవిస్తాం, వారి సమస్యల పరిష్కారానికి ఎప్పుడు మేము స్నేహపూర్వకంగా ఉంటాం,
ఎవరైతే రౌడీలు ఉంటారో గూండాలు ఉంటారో వారి పట్ల ఫ్రెండ్లీ పోలీస్, అంటే మన తెలంగాణ పోలీసులకి ఒక ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి ఒక పేరు ఉంది. అయితే అది కేవలం సామాన్య ప్రజల పట్లనే ఫ్రెండ్లీ పోలీసింగ్. గూండాలు రౌడీల పట్ల మేము విచక్షణగానే ఉంటామని చెప్పేసి చెప్పడం జరిగింది. అంటే వారి పట్ల ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగైతే ఉండము, ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా ఉండము, కఠినంగా వ్యవహరిస్తాం వారి పట్ల చెప్పడం జరిగింది. సో సివి ఆనంద్ గారు చేసిన వ్యాఖ్యల్ని సమర్థించవచ్చు. కానీ చాలా స్టేషన్లలో, చాలా ఎస్హెచ్ఓలలో, తెలంగాణలో ఉన్నటువంటి చాలా ఎస్హెచ్ఓలో సామాన్య ప్రజల దగ్గర కూడా కొంతమంది పోలీసులు, నేను మరొకసారి చెప్తున్నా, కొంతమంది పోలీసులు ఫ్రెండ్లీ పోలీసులుగా ఉంటున్నారా అంటే లేదని చెప్పుకోవాలి. ఈ విషయాన్ని ఒప్పుకోవాలి మనం. సో వాస్తవానికి కూడా ఈ తెలంగాణలో ఎన్నో ఎస్హెచ్ఓలో చాలామంది పోలీసులు సామాన్య ప్రజల పట్ల ఫ్రెండ్లీ పోలీసులుగా ఉంటున్నారు, స్నేహపూర్వకంగానే చూస్తున్నారు. రిసీవింగ్ కావచ్చు, వాళ్ళు కేసు పెట్టే విధానం కావచ్చు, వారితో మాట్లాడే వంటి విషయంలో కావచ్చు, ఆ కేసును డీల్ చేసే విషయంలో కావచ్చు, ఫ్రెండ్లీ లాగానే ఉంటున్నారు. కానీ తెలంగాణలో కొన్ని ఎస్హెచ్ఓలలో కొంతమంది పోలీసులు సామాన్య ప్రజల పట్ల కూడా ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది చూపెట్టలేదు. ఇక్కడ మీరు ఏ విధంగా అయితే రౌడీలు గూండాల పట్ల నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అని చెప్పేసి ఎలా చెప్తున్నారో, కొంతమంది పోలీసులు మాత్రమే సామాన్య ప్రజల పట్ల కూడా నో ఫ్రెండ్లీ పోలీసింగ్ అనే రూల్ని పాటిస్తూ ఉన్నారు, ఇష్టానుసారంగా వివరిస్తూ ఉన్నారు, బూతులతో రెచ్చిపోతూ ఉన్నారు. సామాన్య ప్రజల పట్ల కూడా కొంతమంది లోపలికి వెళ్తే సరైన రిసీవింగ్ ఉండదు. మనకు చాలామంది పాపం వాళ్ళకి తెలియదు ఎట్లా పోవాలి, ఎట్లా కేసు పెట్టాలనే విషయంలో వెళ్ళినప్పుడు ఎంతమందికి రిసీవ్ చేసుకోవాలండి. కొందరు అయితే అటు పోతే ఇటు పోమంటారు, ఇటు పోతే అటు పోమంటారు. వాళ్ళకు సమస్య కోసమే వచ్చారు, సమస్య కోసం వచ్చి మీ దగ్గర కేసు పెట్టడానికి వస్తే, మీ దగ్గరికి వస్తే మీరు అటు మీరే ఒక సమస్యలకి నెట్టేస్తున్నారు. కొంతమంది పోలీసులు, అందరూ కూడా కాదు, కొంతమంది. ఆ కొంతమంది వల్లనే ఓవరాల్ వ్యవస్థకు వస్తుంది. దాన్ని మనం ఆ విధంగా రాకుండా చూసుకోవాలి. ఈ కొంతమంది పోలీసుల వల్ల ఓవరాల్ పోలీసు వ్యవస్థకు బ్యాడ్ నేమ్ రావద్దనేది మా ఉద్దేశం. ఇక్కడ వాళ్ళు మాట్లాడే విధానం, పోలీసులు ప్రజలకు స్నేహితులు అని గోడల మీద మాత్రమే కాదు, సామాన్య ప్రజల గుండెలకు కూడా అది ఉండాలి. ఆ విధంగా ఉండాలంటే ఈ ఫ్రెండ్లీ పోలీసింగ్ అనేది మంచిగా తీసుకెళ్ళాలి. సామాన్య ప్రజల పట్ల కూడా నో ఫ్రెండ్లీ పోలీసింగ్ లాగా కొందరు వ్యవహరిస్తున్నారు పోలీసులు. ఆ రిసీవింగ్ చేసుకునే పద్ధతి కావచ్చు, వాళ్ళు మాట్లాడే పద్ధతి కావచ్చు, ఆ భాష విధానం కావచ్చు, ఇట్లాంటివి చాలా. అంటే మనకైనా సమస్య వస్తే వెంటనే పోలీస్ స్టేషన్కి పోవాలని చెప్పేసి వెంటనే రావాలి. అబ్బో పోలీస్ స్టేషన్కా అటు పోతే తిప్పించుకుంటారు, అది చేస్తారు, ఇది చేస్తారు అనే థాట్ అయితే రావద్దు జనాలకు. ఆ విధంగా ముందుకెళ్ళాలి. ఇప్పటికీ తెలంగాణ పోలీసులు చాలా విషయాల్లో ఒక ముందుకు దూసుకెళ్తా ఉన్నారు, ఒక మంచి కార్యక్రమాలతో ముందుకెళ్తున్నారు. అదేవిధంగా ముందుకెళ్ళాలి. కానీ కొంతమంది పోలీసులు చేయడం వల్ల ఓవరాల్ వ్యవస్థకు వస్తుంది. కాబట్టి ఈ కొంతమంది పోలీసులను సెట్ చేసుకున్నటువంటి కార్యక్రమాన్ని చేపట్టుకోవాలి అని చెప్పేసి సివి ఆనంద్ గారిని కోరుతా ఉన్నా. హైదరాబాద్కి